welcome, sir. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత, సుమారు 35 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అకేషన్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరగటం అందరికీ సంతోషం. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్య అతిథి మిత్రులు భట్టి గారికి, అదేవిధంగా ఆహుతులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. హరిత విప్లవ పితామహుడు కురియన్ గారిని స్మరించుకుంటూ, ఈ శ్వేత విప్లవానికి ప్రధాన కారకులు కురియన్ గారి యొక్క దీవెనలు మనందరికీ ఉండాలని, అదేవిధంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ దేశం, ఈ రాష్ట్రం అనుబంధ సంఘాలైనటువంటి ఈ డైరీ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా భారత ఎకానమీలో వ్యవసాయానికి అనుబంధంగా డైరీ కూడా ప్రధాన పాత్ర పోషించటం, ముఖ్యంగా దీంట్లో భారత మహిళలు, ముఖ్యంగా దక్షిణ భారత మహిళలు దానికి దోహదపడటం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఈరోజు ఈ యొక్క పాల ఉత్పత్తి మీదనే వాళ్ళ కుటుంబ పోషణతో పాటు భారత ప్రజలను కూడా పోషించుకునే స్థాయికి ఈనాడు మన మహిళా శక్తి పనిచేస్తూ ఉంది, కష్టపడతా ఉంది. ఈ భారత జాతి పురోభివృద్ధిలో ఈ యొక్క సంస్థ వ్యవస్థ ఇంకా ముందుకు సాగాలని మా భట్టి గారు చాలా రోజులుగా ఆయన నియోజకవర్గానికి ఈ యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా ఆయన ప్రయత్నం, ఈనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రం యావత్తు ఆ సిస్టాన్ని ప్రయోగించి ప్రతి మహిళకి కనీసం ఇంటికొక ఆవు, ఇంటికొక పశువు ఆ స్కీములో ఈనాడు మన డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. తెలంగాణ ప్రజలు వాడకానికి తగ్గట్టుగా పాల ఉత్పత్తి లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆర్థిక మంత్రి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క రంగం ముందుకు పోయేదానికి నాకు తెలిసి గత కొద్ది రోజులుగా డౌన్ఫాల్లో ఉంది. అదర్ సిన్హాజీ, మీరు కూడా చాలా రోజులుగా ఈ వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి దయచేసి నా కోరిక, మన రాష్ట్రం ముందంజలో ఉండాలి, నెంబర్ 1గా ఉండాలి. దానికి తగ్గటువంటి ప్రణాళిక మా ప్రణాళిక మంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే విశ్వాసం. నా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటటువంటి రంగం జగదీప్యమానంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధిలో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా భారత జాతికి తెలంగాణ రాష్ట్రం ఒక దిక్చూసిగా ఉండేటట్టుగా ఈ ఉన్నటువంటి వ్యవస్థలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు ముందుకెళ్తున్నాయి, ప్రభుత్వ రంగంలో సంస్థలు అంత ముందుకెళ్ళట్లేదు. రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాకు తెలిసి గత 6-7 సంవత్సరాలుగా ఆయన కృషి ఫలితంగా కరీంనగర్ చాలా బాగా జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా అదే పద్ధతిలో కొనసాగాలి. ప్రైవేటు సంస్థలకు ధీటుగా పబ్లిక్ రంగ సంస్థలు కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటిలో పశువు ఉండేటట్టుగా, దానికి తగ్గట్టుగట్టు ఆర్థికపరమైనటువంటి స్వావలంబనం క్రియేట్ చేసేటట్టుగా పాలకులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా వాళ్ళకి దోహదపడి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉపయోగపడుద్దని, ఈ కాన్ఫరెన్స్కి ముందుకొచ్చినటువంటి దొడ్ల, హెరిటేజ్, జెర్సీ, తిరుమల అన్ని సంస్థలను కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ మీ అందరి వల్ల
తెలంగాణ రైతాంగ బిడ్డలు, ముఖ్యంగా మహిళలు అందరికీ ఈ యొక్క స్వావలంబన రావాలని చెప్పి ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. అలాగే మిమ్మల్ని ఒకసారి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒకసారి మీ చేతులు